వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమావేశం. తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చ. నంద్యాలలో బెస్ట్ టీచర్స్ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పరిశీలించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ బూటు విసిరిన ఘటనను తీవ్రంగా ఖండించిన నంద్యాల జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక. విద్యకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రెడ్ క్రాస్ సమాజ సేవ విస్తరణ దిశగా కొత్త కమిటీ అడుగులు. రెండవసారి చైర్మన్గా దస్తగిరి పర్లా ఎన్నిక. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 1.14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన వివిధ ప్రతిపాదనలపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 11వ ఎస్ఐపిబి సమావేశంలో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించగా వీటి ద్వారా 67,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. 87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రైడెన్ ఇన్ఫాటెక్ డేటా సెంటర్కు ఆమోదం తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎఫ్డిఐ రాలేదని, రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తున్నదని ఎస్ఐపిబి సమావేశం అభిప్రాయపడింది. అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్కు ముఖ్యమంత్రి, మంత్రులు సందర్భంగా అభినందనలు తెలిపారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్ఐపిబి సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయం తీసుకోగా కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా బాధ్యత తీసుకోనున్న ప్రత్యేక అధికారులు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపిబిల ద్వారా 7.7 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం లభించగా 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఎస్ఐపిబి సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సుభాష్, అనగాని సత్యప్రసాద్, సిఎస్కే విజయనంద్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చ జరిగింది. 638 పార్టీ మండల డివిజన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలన్న అంశంపైన సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ బలోపేతంలో భాగంగా 2-3 రోజుల్లో 638 మండల కమిటీలు, డివిజన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత పార్లమెంటు కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వాలను నమోదు చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందించడం ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు. రాష్ట్ర
అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అయ్యేటట్లు అయితే ఈలోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంబంపాటి రామ్మోహన్, నన్నూరి నర్సిరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, నందమూరి సుహాసిని, అశోక్ గౌడ్, జ్యోత్స్న, వాసిరెడ్డి రామనాథం, పొగాకు జయరాంతో పాటు పలువురు హాజరయ్యారు. నంద్యాల ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆపుస్మా వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డ్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఆపుస్మా చైర్మన్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆపుస్మా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేస్తుందని, దాన్ని ఆధారంగా తీసుకుని ప్రైవేట్ స్కూల్లో మంచి బోధన చేసేవారిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆపుస్మా వారు నిర్వహించిన ఈ అవార్డు కార్యక్రమం మంచి శుభపరిణామమన్నారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు. వినూత్న బోధనా పద్ధతులలో విద్యార్థుల అభివృద్ధికి అంకితభావం, క్లిష్ట పరిస్థితుల్లోనూ అభ్యాస విజయాలను పెంపొందించడంలో స్ఫూర్తిదాయకమైన బోధన వంటి విషయాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఆపుస్మా వారి బెస్ట్ టీచర్స్ అవార్డుల ప్రధానోత్సవంలో గుర్తింపు దక్కిందన్నారు. ఉపాధ్యాయులకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని, వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలియజేశారు. అనంతరం ఆపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు లోగోను ఆవిష్కరించారు. అలాగే బెస్ట్ టీచర్స్ అవార్డు పొందిన వారిని మెమోంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ తులసి విష్ణుప్రసాద్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఆపుస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు శాంతినికేతన్ స్కూల్స్ అధినేత సుధాకర్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత దస్తగిరి రెడ్డి, రావుస్ విద్యా సంస్థల అధినేత అప్పారావు, కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి, వెంకటస్వామి, వికాస్ వలి, ఇషాక్ వలి, హుసేన్ బాసా, ఉత్తేజ్ కుమార్, హుసేన్ వలి, మోహిన్ మరియు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అశుభ్ర వాతావరణంపై సంబంధిత కాంట్రాక్టర్పై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పగిడ్యాల మండలం జూపాడు బంగ్లా మండలం గ్రామాలకు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ఈ రెండు మండలాల ప్రజలకు అంకితం చేస్తే ప్రజలకు మంచినీళ్ల సదుపాయం కల్పించకుండా నిధులు దుర్వినియోగం చేస్తూ స్టోరేజ్ ట్యాంక్ శుభ్రంగా లేకుండా వాటర్ సరిగా ఫిల్టర్ చేయకుండా పంపిణీ చేస్తే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. కాంట్రాక్టర్తో చర్చించి నీటిని సరిగ్గా శుద్ధి చేసి ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్డిఈ ఆదేశించారు. కలుషిత నీరు తాగి రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులని, సమ్మర్ స్టోరేజ్ను శుభ్రం కూడా చేయలేరా, చేతగాకపోతే తప్పుకోండి, పనిచేసేవారు వస్తారు అంటూ సంబంధిత కాంట్రాక్టర్లపై నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడగా జంగం సిరిగిరి సుజాత, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంపీ వెంట పాల్గొన్నారు. మినిస్టర్లు అందరూ వాళ్ళే అనే ఫీల్ అయిపోతున్నారు కదా. ఎవరు వీళ్ళు అంతా ఏం పని కూడా చేయకుండా ప్రజలు చనిపోయినా పర్లే, ప్రజలకు ఇబ్బంది అయినా పర్లేదు, హెల్త్ మీరు చూసుకోవాలి కదా. ఇవాళ చేయనప్పుడు మీరు చేయాలి కదా. ఇది వీళ్ళు ఎవరికైనా ఏమన్నా అయితే ఏంటి, ఎవరు బాధ్యత తీసుకునేది? ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టర్ గారిని ఫోన్ చేసి మీరు మాట్లాడండి. ఇమ్మీడియట్గా చేస్తాడా లేకపోతే కేసు నేనే పెట్టిస్తాను. 5 సంవత్సరాలు అయిందంట క్లీన్ చేయక. కాంట్రాక్ట్ వైసీపీ ఉన్న టైంలో కూడా తీసుకోలే, మరి డబ్బులు మింగి కూర్చున్నట్టున్నాడు. అందుకే బొజ్జ ఇంత పెరిగింది పోయినది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ బూటు విసిరిన ఘటనను నంద్యాల జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బొమ్మలు సత్రం సెంటర్లో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మైనార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ సమద్, జమాఅతే ఇస్లామీ హింద్ అధ్యక్షతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్పై సనాతన న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసిరిన అమానుష దాడిని తీవ్రంగా
ఘర్షిస్తూ నినాదాలు చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఇది రాజ్యాంగంపై, భారత న్యాయ వ్యవస్థపై దాడి అని, దేశంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగే వరుస దాడులకు పరాకాష్ట అన్నారు. ఈ దుశ్చర్యను దేశ ప్రజాస్వామ్య లౌకిక ప్రియులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ, మైనార్టీల కర్తవ్యం కాబట్టి రాజ్యాంగం నుండి లౌకిక సామ్యవాదం పదాలు తొలగించరాదన్న డిమాండ్తో మాన్యశ్రీ కాంశీరాం వర్ధంతి రోజున 9 అక్టోబర్ ఉదయం 10 గంటలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే నిరసన ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు కడియం సాంబశివుడు, ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబులైస్, వికలాంగుల ఆదరణ సేవ రాష్ట్ర అధ్యక్షులు జిజారి మరియాదాస్, దళిత సంఘం నాయకులు మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, జిల్లా బీసీ సంఘం నాయకులు జీవి నర్సయ్య యాదవ్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి జి సోమన్న, కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు అన్నంరెడ్డి దేవదాస్, నక్కా చెన్నయ్య, వడ్డే సురేష్, ఇడ్లా వెంకటరమణ, జమైతుల్ ఉలేమా జిల్లా నాయకులు మౌలానా మొహమ్మద్ షఫీ, హాఫీజ్ సలీం, ఎస్డిపిఐ నాయకులు ఎంఆర్పిఎస్ వేణు, న్యాయవాదులు డొక్క చితలయ్య, శ్రీనివాసులు, జీవన్ రాజ్ శ్రీనివాసులు, అంబేద్కర్, కందుకూరు అంజీ తదితరులు పాల్గొన్నారు. నేటి తరం విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని, కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేందుకు సీటు వచ్చిందంటే వారి పిల్లలు అదృష్టవంతులని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన నిధులు కూడా అందిస్తున్నదని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన కేంద్రీయ విద్యాలయ తరగతులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్య పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యకు అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ప్రిన్సిపాల్ను బదిలీ చేసి ఆ మంచి కార్యక్రమం పూర్తి చేసేలా ప్రభుత్వం బాధ్యత అప్పగిస్తున్నదని, 3 సమస్యలు తొలగించి 4వ బాధ్యత డోన్ కేంద్రీయ విద్యాలయం అప్పగించడంతో ఎన్నో సమస్యలు ఉన్నా తక్కువ సమయంలో వాటిని పూర్తి చేసి నేడు డోన్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం కావడం శ్రమించిన ప్రిన్సిపాల్ ఎం మాలిక్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అనడంతో హర్షధ్వానాలు మోగాయి. ఎవరో తెచ్చింది కాదని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న చోట ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నదని, అందులో భాగంగానే నంద్యాలలో ఏర్పాటు చేయాల్సిన ఈ విద్యాలయం డోన్లో ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రం నంద్యాలలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉండటంతో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని తాను కేంద్ర ప్రభుత్వంను కోరగా మంజూరుకు అంగీకారం తెలిపినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేందుకు చాలా పోటీ ఉందని, ఇక్కడ సీటు వచ్చిందంటే మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులని, వారు ఇక సెటిల్ అయినట్లేనని తల్లిదండ్రులు నిశ్చింతంగా ఉండొచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఒకే సిలబస్తో ఇక్కడ విద్య అందుతున్నదని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయ్యేటప్పుడు విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఒకే సిలబస్తో కేంద్రీయ విద్యాలయంలో విద్యాబోధన ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఉంటుందన్నారు. హిందీ చదవడం, రాయడం నేర్చుకున్న విద్యార్థులు దేశంలో ఎక్కడైనా రాణించగలరని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. తాను పార్లమెంటరీ విద్యా సలహా కమిటీ సభ్యురాలిగా ఉన్నానని, ఈ అవకాశం ఉపయోగించుకుని రాష్ట్రానికి నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యను ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానన్నారు. డోన్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకునే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ ద్వారా కలిసి సమస్య పరిష్కరించుకోవాలని, విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అవరోధించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డీఓ కేపీ నరసింహులు, డోన్ అర్బన్ సిఐ ఇర్ఫాన్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక సిస్టమ్ పాటించాలి, కేంద్రీయ విద్యాలయ ఎక్కడున్నా ఒకటే సిలబస్ పాటించాలి అని చెప్పి, ట్రాన్స్ఫర్ మధ్యలో అయినా సరే వెరీ ఈజీ టు గెట్ ఇన్ కేవీ స్కూల్స్లో. అండ్ కేవీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు they just don't compete with the state or country, but they compete globally. మనకు ఎక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నా కేవీ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లాగే స్పోర్ట్స్ లో కానివ్వండి, ఈవెన్ ఐ థింక్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నేను ఎంపీ అయిన తర్వాత చూస్తే కేవీ స్కూల్ స్టూడెంట్స్ లీడ్ చేస్తారు, దేశాన్ని లీడ్ చేస్తారు. ఇది కేవీ స్కూల్ యొక్క గొప్పతనం. మిగతా స్కూల్స్ కూడా కాంపీట్ చేస్తున్నాయి,
కానీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, విద్య అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు, విలువలతో కూడిన విద్య అనేది చాలా ముఖ్యం. ఆ విలువలతో కూడిన విద్య మీ పిల్లలకు అందబోతుంది అంటే మీ అదృష్టంగా భావించాలి. మంచి ఫ్యూచర్ ఉంది. అట్లాగే కేవీ స్కూల్ పిల్లలు లాంగ్వేజెస్ పైన పట్టొస్తుంది. ఈరోజు హిందీ అనేది చాలా ముఖ్యం. ఎక్కడికి పోయినా హిందీలో మాట్లాడితే అయిపోయింది, కళ్ళు మూసుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తారు. నాకు అదే అడ్వాంటేజ్ ఇది. ఒక ఎంపీగా ఢిల్లీలో హిందీలో మాట్లాడుతుంటే ఓకే వెరీ గుడ్ అని నాకు మార్కులు వేస్తారు. అదే సేమ్ మీ పిల్లలకు కూడా లాంగ్వేజెస్ పైన, భాష పైన పట్టు వస్తుంది. అండ్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ అన్న గారు పట్టుకొని అక్కడ ఢిల్లీలో కూర్చొని ఏదైనా కొంచెం డిలేస్ ఉన్నా సరే, నేను కన్సల్టేటివ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి అధ్యక్షతన నేను కన్సల్టేటివ్ మెంబర్గా ఉన్న దేశంలోని ఎడ్యుకేషన్ కమిటీకి. మొన్ననే మన కమిటీ మీటింగ్లో కూడా కేంద్రీయ విద్యాలయ సిలబస్ ఏదైతే ఉందో దానిపైన డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని ఇన్వాల్వ్ చేయమని, అడిషన్స్ చేయమని, కొన్ని సబ్ట్రాక్షన్స్ చేయమని మేము కోరాము. అది ఖచ్చితంగా పెట్టబోతున్నాము కన్సల్టేటివ్ కమిటీ కూడా. అది ఇంకా మనకు మంచి జరుగుతుంది. అట్లాగే లోకేష్ అన్న కూడా పట్టుకొని కేంద్రీయ విద్యాలయం ఎక్కడైనా మిస్ అయినా, లేకపోతే ఏమైనా ల్యాబ్స్ ఉన్నా, ఏమన్నా తొందరగా పనులు జరగాలన్నా ఆయన దగ్గర నుండి ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇంకొకటి ఏంటంటే దోన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం తక్కువ మంది ఉన్నారు. నంద్యాలలో అయితే చాలా మంది ఉన్నారు. మా పిల్లలను అడిగితే నేను ఆ ప్రపోజల్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని జిల్లాలలో మనం చూస్తే ఇప్పటికి 2-3 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేశారు. అట్లాగే పట్టుకొని నేను కూడా ఇంకొకటి నంద్యాలలో చాలా మంది ఉన్నారని చెప్తే అక్కడ కూడా ప్రపోజల్ మళ్ళీ మీరే ప్రిన్సిపల్ గా అక్కడికి రావాలా, అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అట్లే ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడము, వాళ్ళు ఓన్ చేస్తున్నారు. ఇది మా స్కూల్లో అది ఓన్ చేస్తున్నారు కాబట్టి పిలవకపోయినా ఈరోజు వాళ్ళు వచ్చారు. అట్లాగే కూటమి నాయకులు, టీడీపీ, జనసేన నాయకులకు కూడా వాళ్ళ సపోర్ట్కి ధన్యవాదాలు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు అన్నారు అప్లికేషన్స్ చాలా వచ్చాయి అని చెప్పి. ముఖ్యంగా మనం క్లారిటీ ఇవ్వాలి. మామూలు స్కూల్స్ మాదిరి అనుకుంటున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది మనం ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఇచ్చే ఇది మనకు ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే మీకు 4000 అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి, నాకు రోజు 200-300 అప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళకు చెప్పలేకపోతున్నాను నేను. కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వాలి అక్కడ. అట్లాగే స్కూల్కి ఇంకా ఏ అవసరం ఉన్నా, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఏం అవసరం ఉన్నా సరే నాకు ఎస్టిమేషన్స్ పెట్టండి, వెంటనే నేను విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే కేవీ స్కూల్లో చదవలేదే నేను అనేది బాధ నాకుంది కాబట్టి ఈ పిల్లల్ని బాగా చదివించి పైకి తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. Thank you very much, ma'am. On behalf of parents, students and entire KV. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గారి ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఏజీఎం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఇన్ఛార్జ్ రెడ్ క్రాస్ చైర్మన్ డిఆర్ఓ రాము నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా ఏజీఎం సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెడ్ క్రాస్ కార్యకలాపాలను బలోపేతం చేయడం, సమాజ సేవలను విస్తరించడం లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కమిటీలోని కొంతమంది సభ్యులతో పాటు పట్టణంలోని ప్రముఖ వైద్యులను, విద్యా సంస్థల ప్రతినిధులను చేర్చి కొత్త కమిటీని రూపుదిద్దామన్నారు. అలాగే కొంతమంది పట్టణ ప్రముఖులను ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా చేర్చనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండవసారి చైర్మన్గా దస్తగిరి పర్లా ఎన్నికవగా, వైస్ చైర్మన్గా డాక్టర్ మమతారెడ్డి, కోశాధికారిగా డి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన మేనేజ్మెంట్ కమిటీలో డాక్టర్ ఆరిఫా బాను, డాక్టర్ నిషితారెడ్డి, డాక్టర్ నెరవాటి అరుణకుమారి, ఉస్మాన్ బాషా, పేరు సోముల నరసింహమూర్తి, తేలకపల్లి రాధాకృష్ణయ్య, శ్రీశైలం నాగశేషయ్య, యాకూబ్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర కోశాధికారి రామచంద్రరాజు అబ్జర్వర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్ దస్తగిరి పర్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రతి కాలేజీ, ప్రతి పాఠశాలలో జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ యూనిట్లను ఏర్పాటు చేసి విపత్తు
విపత్కర పరిస్థితుల్లో సహాయక సైన్యంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టణంలోని వైద్యులు, విద్యా సంస్థల ప్రతినిధులు, రెడ్ క్రాస్ సభ్యులతో సమన్వయంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని దస్తగిరి పర్లా తెలిపారు. రెడ్ క్రాస్ కార్యకలాపాలకు సహకరించిన జిల్లా కలెక్టర్కి, జిల్లా అధికారులకు, రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రతినిధులకు, జిల్లా రెడ్ క్రాస్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, రెడ్ క్రాస్ ప్రస్తుత జిల్లా సెక్రటరీ మరియు కలెక్టరేట్ ఏఓ శుభకర్, జిల్లా కోఆర్డినేటివ్ డివిజన్ అధికారి, ఎన్నికల అధికారి జానకిరాముడు, సబ్ రిజిస్టర్ ఏ వెంకట సుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమావేశం. తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చ. నంద్యాలలో బెస్ట్ టీచర్స్ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పరిశీలించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ బూటు విసిరిన ఘటనను తీవ్రంగా ఖండించిన నంద్యాల జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక. విద్యకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రెడ్ క్రాస్ సమాజ సేవ విస్తరణ దిశగా కొత్త కమిటీ అడుగులు. రెండవసారి చైర్మన్గా దస్తగిరి పర్లా ఎన్నిక.